అందరికీ నమస్కారం అండి. ఈరోజు రీనీట్ బయాలజీ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో లాస్ట్ వీడియోనైతే చూస్తున్నాము. ఇంతకుముందు మనం క్వశ్చన్ నెంబర్ 170 వరకు చూసాము. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 171 నుంచి క్వశ్చన్ నెంబర్ 180 వరకు అయితే చూద్దాం. ఇదే లాస్ట్ వీడియో నీట్ బయాలజీ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో. ఈ క్వశ్చన్స్ మీకు ఎంఎస్సి ఎంట్రన్స్లో, ఏపీపీఎస్సి గ్రూప్ 2లో, ఎస్ఎస్సిలో, జేఎల్, డిఎల్, రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, జేఎల్ బయాలజీకి వీటన్నిటికైతే యూజ్ అవుతాయి కాబట్టి మీరు చూడొచ్చు. కొలెస్ట్రమ్ 171 కొలెస్ట్రమ్ సెక్రీటెడ్ బై మదర్ డ్యూరింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ లాక్టేషన్ ఈజ్ అబండెంట్ ఇన్. కొలెస్ట్రమ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మిల్క్ ఫామ్ అయితే కదా మదర్లో, స్టార్టింగ్ ఫ్యూ డేస్ ఫామ్ అయ్యే మిల్క్ నే కొలెస్ట్రమ్ అంటారు. అది బేబీకి అయితే చాలా హెల్తీ, ఎందుకంటే చాలా న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, దాంతోపాటు ఐజీఏ యాంటీబాడీ అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 172 అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్. Abingdon tortoise in Galapagos Islands became extinct within a decade after goats were introduced. గాలపాగస్ ఐలాండ్స్ అనేవి సౌత్ అమెరికాకి దగ్గరలో అయితే ఉంటాయి. ఈ గాలపాగస్ ఐలాండ్స్ లో చాలా గడ్డి ఉంటుంది. టాటాయిస్ కూడా చాలా టాటాయిస్ అనేటివి ఉండేవి. అదే తాబేళ్ళు అంటాం కదా, చాలా తాబేళ్ళు అయితే ఉండేవి. మన వాళ్ళు ఏం చేశారంటే గోట్స్ తీసుకుని వచ్చేసి సముద్రం ద్వారా గోట్స్ ని ఇందులో వదిలారు. తాబేలు గడ్డిని తింటుంది, గోట్ కూడా గడ్డిని తింటుంది. కానీ ఈ గోట్స్ గడ్డిని ఫాస్ట్ గా తినడం వల్ల తాబేలు జాతి అనేది అంతరించిపోయింది. ఇది అసర్షన్ కరెక్ట్. గోట్స్ వర్ మోర్ ఎఫిషియంట్ అట్ బ్రౌజింగ్ అంటే ఈటింగ్ లో గోట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి కాబట్టి టార్టాయిస్ కంటే ఫాస్ట్ గా ఉంటాయి కాబట్టి అవి డిసప్పియర్ అయ్యాయి. రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్. 172 ఆప్షన్ 1. 173 ద కవరింగ్ ఆఫ్ ఓవం అట్ ఓవులేషన్. మనము ఓవరీని చూస్తే ఇది ఓవరీ ఫీమేల్ బాడీలో ఉంటుంది. గ్రాఫియన్ ఫాలికల్, ఫుల్లీ మెచ్యూర్ ఫాలికల్ ఇది కాల్డ్ గ్రాఫియన్ ఫాలికల్. ఓవులేషన్ అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయిపోయి ఇందులో నుంచి ఓవం అయితే రిలీజ్ అవుతుంది. ఇదే ఓవం. ఓవం సరౌండింగ్ లో మనకు 2 లేయర్స్ అయితే ఉంటాయి, ప్రొటెక్టివ్ లేయర్స్. జోనా పెల్యూసిడా, రిలీజ్ అయిన ఓవం సరౌండింగ్ జోనా పెల్యూసిడా ఉంటుంది. తర్వాత జోనా పెల్యూసిడా పైన కరోనా రేడియేటా అనేది ఉంటుంది. కరోనా రేడియేటా, ఇక్కడ కరోనా రేడియేటా లేదు కాబట్టి జోనా పెల్యూసిడా ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3. మ్యాచ్ ద ఫాలోయింగ్. బోత్ స్పీసీస్ ఆర్ హార్మ్డ్. యాక్చువల్లీ ఇన్ పాపులేషన్స్ లో ఏమవుతుందంటే అవి ఇంటరాక్ట్ అవుతాయి. ఆ ఇంటరాక్షన్స్ లో మనం ఒక స్పీసీస్ హార్మ్ అవ్వచ్చు, 2 స్పీసీస్ హార్మ్ అవ్వచ్చు, ఒక స్పీసీస్ లాభపడచ్చు, ఇంకో స్పీసీస్ లాభపడకపోవచ్చు, 2 స్పీసీస్ లాభపడవచ్చు, అట్లా ఉండొచ్చు. కాంపిటీషన్ లో ఏమవుతుందంటే ఒకే ఫుడ్ ని తీసుకోవడం వల్ల, లేదంటే ఒకే రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కాంపిటీషన్ లో 2 ఆర్గానిజం కి లాస్ వస్తుంది. నెక్స్ట్, 1 స్పీసీస్ ఈజ్ హార్మ్డ్, అనదర్ స్పీసీస్ ఈజ్ బెనిఫిటెడ్. ప్రిడేషన్, ప్రిడేటర్ కి బెనిఫిట్ ఉంటుంది, ప్రేకి లాస్ ఉంటుంది. బోత్ స్పీసీస్ ఆర్ బెనిఫిటెడ్. మ్యూచువలిజం, లైకెన్స్ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి కాబట్టి బోత్ స్పీసీస్ బెనిఫిటెడ్. 1 ఈజ్ బెనిఫిటెడ్ వైల్ అదర్ 1 ఈజ్ ఎఫెక్ట్. కమెన్స్లీ నో ఎఫెక్ట్. ఒకటి లాభపడుతుంది, ఇంకొక దానికి నో ఎఫెక్ట్. ఇప్పుడు బ్లూ వేల్ మీద కొన్ని ఆర్థ్రోపోడ్ యానిమల్స్ ఉంటాయి, బర్నాకల్స్. సో 1 టైప్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ అయితే ఉంటాయి. ఈ ఆర్థ్రోపోడ్స్ కి లాభం ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తాయి బ్లూ వేల్ మీద. కానీ బ్లూ వేల్ కి నష్టం ఉండదు, లాభం ఉండదు. మనకి ఇంకోటి కూడా చూడొచ్చు, క్లోన్ ఫిష్ అండ్ సీ యానిమోన్. సీ యానిమోన్ లోపల క్లోన్ ఫిష్ ఉండడం వల్ల క్లోన్ ఫిష్ కి ప్రొటెక్షన్ వస్తుంది. సీ యానిమోన్ కి లాభం ఉండదు, నష్టం ఉండదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 175 అసర్షన్ అండ్ రీజన్. ఇన్ an experiment, Mendel observed that F1 progeny plants are all tall and none of them are dwarf. Actually, what Mendel did, he crossed the dwarf plant and tall plant. Tall plant genotype is capital T. Dwarf plant small t. When he cross, he will get the F1 generation. What he got in F1 generation? All tall plants. యాక్చువల్లీ టాల్ ప్లాంట్స్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్స్ క్రాస్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒకటైనా డ్వార్ఫ్ ప్లాంట్ రావాలి, కానీ అది రాలేదు.
ఎందుకు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. స్టెమ్ హైట్ ఈజ్ కాంట్రాస్టింగ్ ట్రైట్ with tall being dominant. Actually, it is a dominant allele. In dominant condition, what happen? Single dominant allele also can express its phenotypic character. Because of that, F1 has all tall plants. Both assertion reason true. Reason is correct explanation. 176 assertion reason type question. Assertion: in recombinant DNA technology, lysozyme is used for disrupting bacterial cells, while cellulase is for plant cell. కరెక్ట్ ఓన్లీ. ఇప్పుడు మనం బ్యాక్టీరియల్ సెల్ నుంచి డిఎన్ఏ తీయాలంటే బ్యాక్టీరియా సెల్ని బ్రేక్ చేయాలి. దానికి ఏం యూజ్ చేస్తామంటే లైసోజైమ్ని యూజ్ చేస్తే బ్యాక్టీరియల్ సెల్ అనేది బ్రేక్ అవుతుంది. ప్లాంట్ సెల్కి అయితే సెల్ వాల్ బ్రేక్ చేయాలి. సెల్ వాల్లో ఏముంటుంది? సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి సెల్యులోజ్ ఎంజైమ్ అనేది యూజ్ చేస్తాం. ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ నీడ్స్ డిస్రప్షన్ ఆఫ్ సెల్స్. ఎందుకు బ్రేక్ చేయాలంటే మనం డిఎన్ఏ కలెక్ట్ చేయడానికి. కాబట్టి అసర్షన్ ట్రూ, రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. Next, which of the following is used as effective sedative and painkiller to treat post-surgery patient? Surgery patients కి స్లీప్ రావడానికి, తర్వాత పెయిన్ లేకుండా చూడడానికి మనం మార్ఫైన్ అనేది యూజ్ చేస్తాం. ఆప్షన్ 3 is correct answer for 177. 178. Which of the following statements are correct? కరెక్ట్ స్టేట్మెంట్ ని చూడాలి. ఎనర్జీ ఫ్లో ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్ ఈజ్ యూనిడైరెక్షన్. Correct only. Energy always flow from producers to consumers. Energy pyramid can be never be inverted. Energy pyramid always like this, not like this. ఎందుకంటే తగ్గుతూ ఉంటుంది. ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రోపిక్ వెళ్ళేటప్పుడు ఎనర్జీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఏ కరెక్ట్, బి కరెక్ట్. సి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫాలోస్ 1% లా, నాట్ 1% లా, 10% లా. దట్ ఇది. కాబట్టి ఇది రాంగ్. ఏ కరెక్ట్, బి కరెక్ట్. Option 2 is our answer. 179. Which of the following statement is correct about Plasmodium? Plasmodium అనేది మలేరియా. ఇట్ ఈజ్ ఏ ప్రోటోజోన్. ఇట్ విల్ కాజ్ మలేరియా ఇన్ హ్యూమన్. ఇక్కడ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ప్లాస్మోడియంకి మస్కిటోలో జరుగుతుంది. కాబట్టి ఫర్టిలైజేషన్ హ్యాపెన్ ఇన్ గట్ ఆఫ్ మస్కిటో. 179. ఆప్షన్ 4 is our answer. 180. మ్యాచ్ ద ఫాలోయింగ్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్మేషన్. క్లోనింగ్ సైట్స్, ఎంజైమ్ విల్ కట్, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కట్ at క్లోనింగ్ సైట్స్. సెలెక్షన్, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ఆర్ హెల్ప్ ఫర్ సెలెక్షన్. యాంటీబయాటిక్స్ ఆర్ హెల్ప్ ఫర్ సెలెక్షన్. ఓఆర్ఐ స్టార్టింగ్ సైట్ ఫర్ రెప్లికేషన్. కాబట్టి 180 ఆప్షన్ 1 is our answer. అదే అండి నీట్ సిరీస్ biology paper explanation. These questions actually I have explained around 90 questions. 90 questions I have explained within 9 videos. ఒక్కో వీడియోలో 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఒకసారి మీరు చూడండి. ఇవి అన్ని ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతాయి. మీకు ఏమైనా న్యూ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ.